పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాసేపట్లో గ్రాండ్ గా జరగనుంది. హైదరాబాద్ లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈవెంట్ ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు హీరోయిన్ శ్రీలీల, రాశీ ఖన్నా చిత్ర యూనిట్ హాజరు కానుంది. ఇందుకోసం పోలీసులు బందోబస్తు నడుమ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశంపై ఈవెంట్ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం అందిస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాదికి రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక సినిమాకి సంబంధించి ఈ రోజున యూసుఫ్గూడలో ఉన్నటువంటి పోలీస్ గ్రౌండ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటు చిత్ర యూనిట్ అంతా కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఈవెంట్ జరగబోతుంది. దానికోసం మొత్తం కూడా ఏర్పాట్లు కూడా చాలా భారీ స్థాయిలో అయితే చేస్తున్నారు ఈవెంట్కి సంబంధించి. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నాడు. కాబట్టి ఈ స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు ఏంటి సినిమా గురించి, ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఫ్యాన్స్కి ఇప్పటికే ఆ ట్రైలర్ని రిలీజ్ అవుతాం ఇటీవలనే అది చాలా మంచిగా ఆకట్టుకోవడంతో జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నెక్స్ట్ తర్వాత ఉగాదికి అంటే మార్చి 19న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఇప్పటికి మంచి ఎక్స్పెక్టేషన్స్తో రాబోతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి. ఉగాది రోజున మరొక పండుగ ఈ సినిమా అని కూడా చెప్పవచ్చు. ఇక మనం చూడొచ్చు ఈ రోజున ఫ్యాన్స్ మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా భారీ స్థాయిలోనే రాబోతున్నారు. వాళ్ళు మొత్తం కూడా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా మంది దూరం నుంచి వస్తారు. కాబట్టి దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా మనం మొత్తం ఇక్కడ చేస్తున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉండటంతో పాటు ఇటు సినీ ఇండస్ట్రీ కూడా ఉండటం జరిగింది. కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది సినీ ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఫ్యాన్స్ కూడా చాలామంది వస్తారు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల నుంచి వారికి అన్ని కూడా కూర్చోవడానికి కూడా అవతల మొత్తం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఫ్యాన్స్ గ్యాలరీలు మొత్తం కూడా ఉండటం కూడా జరిగింది. ఆ తర్వాత ఫ్యాన్స్తో పాటు విఐపీలు, వివిఐపీలు, ఎంవిఐపీ ఇట్లా అన్నీ కూడా డివైడ్గా చేసుకుంటూ మొత్తం కూడా ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి మొత్తం కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు. ఇక స్టేజ్ కూడా చూడొచ్చు, చాలా కలర్ఫుల్గా మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి మొత్తం కూడా ఇక్కడికి దాదాపు ఫ్యాన్స్ దగ్గరికి కూడా వచ్చే అవకాశం ఉంది కూడా. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా మనం మొత్తం కూడా చేస్తున్నారు. ఫ్యాన్స్ని ఉద్దేశించి పవన్ ఏం మాట్లాడతాడు ఏంటి, ఎందుకంటే ఇప్పటికే మనం చూడవచ్చు ఇటీవల రిలీజ్ అయినటువంటి ఓజీ తర్వాత అది మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగింది. కాబట్టి దాని మించి ఈ సినిమా ఉండాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. పవన్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా ఉంటాయి. అది కూడా ఉగాదికి రిలీజ్ అవుతుంది కాబట్టి సోలోగా వస్తున్నటువంటి ఈ సినిమా పైన ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం కూడా దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. ఇక మనం ఒకవైపు చూడొచ్చు ఈవెంట్కి సంబంధించి సాయంత్రం ఎవరైతే మొత్తం కూడా పార్టిసిపేట్ చేయబోతారో వారందరూ అక్కడ క్యారవాన్లు కూడా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటు చిత్ర యూనిట్లు అంటే నటించినటువంటి ఎవరైతే ఉన్నారో హీరోయిన్స్ శ్రీలీల కానీ, రాశీ ఖన్నా కానీ మిగతా సభ్యులందరూ కూడా వాళ్ళందరూ కూడా రావడానికి కూడా ఏర్పాట్లుగా వాళ్ళకి అక్కడ మొత్తం అన్నీ కూడా క్యారవాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా కొంత రెస్ట్ తీసుకోవడానికి కూడా తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక ఈ ఈవెంట్ గ్రౌండ్లో చాలా ఇదివరకు కూడా చాలా ఈవెంట్ జరగటం కూడా జరిగింది. ఎందుకంటే చాలా ఓపెన్గా ఉంటుంది ప్లేసు, ఫ్యాన్స్ కూడా ఎక్కువ స్థాయిలో వస్తారు. కాబట్టి ఆ లెవెల్లోనే ఈ ఈవెంట్లు కూడా గ్రాండ్గా నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు భారీ స్థాయిలో పెద్ద ఎల్ఈడి మొత్తం కూడా ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. మనం చూస్తుంటేనే చూడొచ్చు పెద్దగా చాలా భారీ స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు. అంటే ఇక్కడ స్పీచ్ ఇస్తుంటే కూడా ఆ స్పీచ్కి సంబంధించి వీడియో కూడా పైన మొత్తం కూడా ఉంటుంది. ఆ లెవెల్లో మొత్తం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాస్ట్ సినిమా ఏదైతే ఉందో ఓజీ మనం చూడొచ్చు. ఆ ఓజీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ గతంలో ఎల్బీ స్టేడియంలో చేయడం జరిగింది. కానీ అదే రోజున ఫుల్ వర్షం పడటము, పవన్ స్పీచ్ అంటే ఆస్వాదించలేకపోయిన పరిస్థితి ఆ రోజున ఫ్యాన్స్కి ఉంది. కానీ ఈరోజు మాత్రం ఇప్పుడు ఎటువంటి ఆటంకాలు కూడా లేవు. వాతావరణం కూడా చాలా క్లియర్గా ఉండటం కూడా జరిగింది. కాబట్టి ఫ్యాన్స్ మళ్ళీ పవన్ స్పీచ్ను విని ఆస్వాదించడంతో పాటు సినిమాకు సంబంధించి మరొకసారి ఆ ట్రీజరు కానీ ట్రైలర్ కానీ సాంగ్స్ అన్నీ కూడా ఆస్వాదించే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు అనేది ఇప్పుడు ఫ్యాన్స్కి అయితే ఉంది. ఎందుకంటే ఆయన స్పీచ్ వినాలని స్టేజ్ పైన, అది కూడా సినిమాకి సంబంధించి స్పీచ్ కాబట్టి ఏం చెప్తాడు అనేది చూడాలి. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 TV.